హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. చూసారా నా డైట్ ప్లాన్లో ఇంకో మూడో రోజు రాగి పిండితో అండి. రాగి పిండితో రాగి జావ కాసుకుంటారు కదా అందరూ. అది ఎంత హెల్తీగా చేసుకుంటే అది మన డైట్కి ఉపయోగపడుతుంది, మనకి చక్కగా వెయిట్ లాస్ అవుతుంది, షుగరు బీపీ అన్నీ కంట్రోల్ అవుతాయి. ఎలా చేసుకోవాలో చూద్దాం చూడండి. దీనికి తోడు ఇంకొక జ్యూస్, మంచి జ్యూస్ అండి. ఇది బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది, పొట్ట తగ్గడానికి కూడా ఈ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది, వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. చూసారా, దీనికి రాగి పిండి ఒక 2-3 స్పూన్లు తీసుకొని ఒక గిన్నెలోకి దీనిలో కొంచెం నీళ్లు పోసుకొని, ఏం లేదండి చాలా సింపుల్ కానీ చాలా హెల్తీ, చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. రాగి పిండితో పాటు ఇంకా మనకు కావాల్సినవి ఏంటో తెలుసా? ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం క్యారెట్ తురుము, కొంచెం పెరుగు, ఒక 2-3 స్పూన్లు పెరుగు. చూసారా, ఆ బౌల్లోకి కొంచెం 2-3 స్పూన్లు రాగి పిండి వేసుకోవాలి. పల్చగా కావాలనుకుంటే ఒక స్పూన్ సరిపోతుంది, కానీ కొంచెం 2-3 స్పూన్ అటు రాగి ముద్దలా గట్టిగాను కాదు, ఇలా రాగి జావలాగా మరీ పల్చగాను కాదు. దీనిలోనే సాల్ట్ వేసుకొని కలుపుకొని చూసారా, నీళ్లు పోసి ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. డైరెక్ట్గా నేను స్టవ్ మీద పెట్టేసి ఇలా కలుపుతూ ఉన్నాను, ఎందుకంటే స్టవ్ కొంచెం ఇలా కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకోవాలి. ముందుగానే అయితే ఉండలు కడుతుంది అనమాట. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇలా స్టవ్ వెలిగించుకొని దీన్ని తిప్పుతూ ఉండాలి, లేతే మాడిపోద్ది అనమాట, అడుగుంటుంది. అడుగంటకుండా చక్కగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, అది దగ్గర పడి కొంచెం జిగట్లాగా అలా రావాలి. అలా వచ్చేదాకా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోతూ ఉంది, బాగా ఉండలు లేకుండా కలిసిపోయింది. అలాగే చక్కగా రెడీ అయిపోతూ ఉంది, కలరు చేంజ్ అయింది చూడండి. కొంచెం చిక్కగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. కొంచెం చిక్కగాను తయారైంది, కొంచెం జిగట్లాగా ఇలా రావాలి. ఇలా వస్తేనే, లేదంటే పచ్చి వాసన వస్తుంది, పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా అయితే మాత్రం అది తాగటానికి చక్కగా చాలా బాగుంటుంది. ఇది కడుపుకు కూడా చక్కగా ఫుల్గా ఉంటుందండి, కడుపులో అసలు మనకి ఆకలి వేయదు. అలాగే చాలా చాలా మంచిది కడుపుకి. చూసారు, ఇలా చేసుకున్నారంటే రోజు అసలు ఇది ఈవినింగ్ అంటే బ్రేక్ఫాస్ట్గానే కాదు, డిన్నర్లో కూడా మీరు లైట్గా తినాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా మంచిది. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. చక్కగా దీనికి ఇప్పుడు డెకరేషన్ చేస్తామన్నమాట. డైరెక్ట్గా ఇలా తినాలంటే ఎవ్వరు తినలేరు కదా, అందరికి ఇష్టం కాదు కదా. దీన్ని ఇంకొంచెం డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి, అందరు ఇంట్రెస్ట్గా తింటారు. డైట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని చక్కగా తింటే కడుపు నిండా తిన్నట్లు కూడా ఉంటుంది. చూసారు, పెరుగు మన ఇష్టం, మనకి పెరుగు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను చిన్న స్పూన్, అందుకని సరే అన్నిసార్లు వేయాల్సి వస్తుంది, ఒక 5-6 స్పూన్లు వేసాను. మీరు పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లో 3 స్పూన్లో వేసుకోండి. వేసుకొని దీన్ని కూడా దీనిలో కలిసేటట్లుగా, అంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోండి, లేదంటే పెరుగు ఇరిగినట్లు వస్తుంది. దీనిలో ఇంకేం వేస్తున్నాను చూడండి, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు. పచ్చిమిరపకాయలు మీరు కారం ఎంత చూసుకొని వేసుకోండి అనమాట. తర్వాత కొత్తిమీర, క్యారెట్ తురుము, చూసారా క్యారెట్ తురుము వేసాను. ఇలా వేసుకుంటే చాలా హెల్తీ. ఇంత హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తింటే ఇంకా ఆరోగ్యం బాగుండకేముంటుందండి. దీనికి తోడు ఒక మంచి జ్యూస్ చూపిస్తాను చూడండి. దీనిలో కీరా దోసకాయ, పుదీనా, ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఉసిరికాయ, కొంచెం లైట్గా సాల్ట్, ఒక చిటికుడు మిరియాల పొడి. దీంతో ఈ జ్యూసు బెల్లీ ఫ్యాట్కి చాలా మంచిదండి. పొట్ట తగ్గాలనుకునే వాళ్ళు ఈ జ్యూస్ చేసుకుంటే చాలా చాలా మంచిది. చూడండి, కీరా దోసకాయ వేసాను, కొంచెం పుదీనా వేసాను. పుదీనా ఇంత వేయక్కర్లేదు, ఒక 10-20 రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. దానిలో కొంచెం ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్క, చూడండి కొంచెం చిటికెడు ఉప్పును మిరియాల పొడి వేసుకొని కొంచెం నీళ్లు పోసుకున్నాను. సింపుల్ కదా, చాలా సింపుల్. చేసుకొని ఇలాగా మిక్సీ చేసుకొని దీన్ని వడపోసుకొని అక్కర్లేదు కూడా. చూసారా, మంచి జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది బెల్లీ ఫ్యాట్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇలా బ్రేక్ఫాస్ట్ రాగి జావతోటి ఇలా డెకరేషన్ చేసుకొని ఇలా తింటే, అలాగే ఇలాంటి జ్యూస్ తాగితే అసలు షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ షుగర్లు అన్నీ కంట్రోల్గా ఉంటాయి, వెయిట్ కూడా తొందరగా దక్కుతారండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి ఇంకో డైట్ ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.